హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. బ్రేక్ఫాస్ట్ మనం ఈ విధంగా కనుక చేసి పెడితే ఇంట్లో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అయితే మెచ్చుకోకుండా ఉండలేరండి. అలాగే మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేయండి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మెచ్చుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. స్టఫింగ్తో ఆలు ఇడ్లీ అన్నమాట. భలే రుచిగా ఉంటుందండి. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని అవి కొంచెం దోరగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చి కూడా సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దోరగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ముందుగానే ఒక 2 బంగాళదుంపల్ని ఉడకబెట్టేసుకొని పొట్టు తీసేసి ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకొని ఈ ఆలుగడ్డ మిశ్రమం అంతా తాలింపులో వేసుకోవాలి. ఇదంతా వేసుకున్నాక దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్టు, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ కారం అయితే ఏం వేయట్లేదండి. పచ్చిమిర్చి అలాగే మనం గరం మసాలా వేసుకున్నాం కదా, చక్కగా స్పైసీగా చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇదంతా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు అలాగే మసాలా అంతా ఆలు మిశ్రమంకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. ఎక్కువ టైం కూడా పట్టదండి, చక్కగా క్విక్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ మట్టుకు మనకి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆలు మిశ్రమం అంతా కాసేపు చల్లారి పెట్టేసుకుందాము. ఈ లోపలైతే ఇక్కడ వచ్చేసి నేను దోసల పిండి తీసుకున్నాను. ఇడ్లీ అనగానే మనకి ఇడ్లీ పిండి వేసుకుంటాం కదండి, మినప్పప్పు అలాగే రవ్వ వేసుకుంటాం కదా. ఇక్కడైతే నేను దోసల పిండితో ఇడ్లీ అనేది వేస్తున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో దోసల పిండి అంత క్వాంటిటీలో ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి రుచికి సరిపడినంత సాల్టు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని మనం వేసుకున్న ఉప్పు వంట సోడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అయితే ఆయిల్ లేదంటే నెయ్యి అయినా రాసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు ఇడ్లీ ప్లేట్లో కొద్దిగా పిండి వేసుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ కొరకు కర్రీ అనేది, అది కొంచెం తీసుకొని చేతి మీద పెట్టుకొని చిన్న వడలాగా ఇలా ప్రెస్ చేసేసుకొని మనం ఇడ్లీ పిండి వేసుకున్నాం కదండి ప్లేట్లో, అందులో మధ్యలో పెట్టేసి మళ్ళీ పైన మొత్తం పిండితో కవర్ చేసేయాలి. ఇలా మనం పెట్టుకున్న కర్రీ అనేది కనిపించకుండా మళ్ళీ దోసల పిండి వేసేసుకొని కవర్ చేసేయాలండి. తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా వేసి చూపిస్తాను చూడండి. ముందే ఎక్కువ పిండి వేయకుండా కొంచెం వేసుకోండి పిండి అనేది. తర్వాత స్టఫింగ్ కొరకు చేసుకున్న కర్రీ పెట్టేసుకొని మళ్ళీ పైనుంచి మళ్ళీ చక్కగా కనిపించకుండా కర్రీ అనేది వేసేసుకోవాలి. పిండి అనేది నిజంగా దోసల పిండితో కూడా ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి. ఇక్కడైతే నేను ఒక 2 ప్లేట్ల వరకు ఇడ్లీ వేసేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టి ఒక 12 నిమిషాలు కుక్ చేసేసుకోవాలి. ఒక 12 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మనకి ఆలు స్టఫింగ్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా స్మూత్గా వచ్చింది ఇడ్లీ మట్టుకు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇడ్లీ ప్లేట్ని అయితే తీసుకొని కొంచెం చల్లారాకైతే ఇడ్లీని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంకా మనకి ఎలాంటి పచ్చడి కూడా అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలా తినేయచ్చు, అంత బాగుంటుంది. లేదంటే పచ్చడితోనైనా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో, నిజంగా చాలా బాగుంటాయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇడ్లీ అనేది మనం లోపల స్టఫింగ్ కర్రీ పెట్టుకున్నాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ నేనైతే ఇడ్లీ కట్ చేసి చూపిస్తున్నాను. దోసల పిండితో వేసుకున్నా కానీ ఇడ్లీ అనేది మటుకు చాలా బాగుంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేస్తే ఆ టేస్ట్ అనేది మీకైతే తెలుస్తుంది. ఇంక ఈరోజు నేను పల్లీల చట్నీతోనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చండి. పిల్లలకైతే డైరెక్ట్గా అలా ఇచ్చేయచ్చు, ఎందుకంటే మనం కర్రీ పెట్టుకున్నాం కాబట్టి అలా అయినా ఉత్తి తినేయచ్చు అన్నమాట. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా స్టఫింగ్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.